చెరువులు, కుంటలు, నాలాలు, మోరీలు, బస్టాండ్లు, పార్కులు, శ్మశానాలు కబ్జా పెట్టి బిల్డింగులు కట్టింది చూస్తున్నాం కానీ ఈ మోతవర్లైతే ఏకంగా నడిచెర్లనే 4 అంతరాల బిల్డింగ్ కట్టిర్రు. ఆర్థిక వ్యవస్థలు లంచాలకు మంచాలేసి అడ్డగోలుగా ఎట్లా అమ్ముడు పోతారనే దానికి నిదర్శనమే ఇదే అనిపిస్తుంది. పోరి సికింద్రాబాద్ నుండే ఓ పెద్ద మనిషి వీకెండ్లు వచ్చి తాగి ఊగి సిందులేస్తందుకు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కుతుబ్ షా పేట కాడ నడిచెర్ల 4 అంతరాల బిల్డింగ్ కట్టిండి. ఇట్లా 12 ఏళ్ల కిందట లేక్ వ్యూ హౌస్ పేరు మీద లేకుల్ని హౌస్ కట్టిండు. ఇలా హైదరాబాద్ లో కంట్ల పడే వరకల బుల్డోజర్లు పోయేటట్లేదని ఏకంగా బాంబులు పెట్టి కూలగొట్టిరు. చూడ్రి ఎట్లున్నారో కొందరు గవర్నమెంట్ ఆఫీసర్లు. పైసలు ఇస్తే భూమి మీద చంద్రుడు కబ్జా పెట్టి ఉంటుండని కాగితాలు కూడా తయారేసి ఇస్తట్టుర్రు. ఇంత తలకు మాసిన వాళ్ళు అయితే చెరువుల ఇల్లు కడతానికి పర్మిషన్ ఇస్తారు. అసలు చెరువుల ఇల్లు కట్టిన వాళ్ళ మీద కాదు, దాని పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ల మీద కేసులు పెట్టాలి. అవసరమైతే ఉద్యోగాలకు వెళ్ళి డిస్మిస్ చేయాలి. అట్లా చట్టాలు తయారు చేయాలి. సస్పెండ్లతో సరిపెడి తాగేది కాదు ఇది. చెరువులను కబ్జా పెట్టిన కబ్జా రాయుల కంటే ముందుగా హైదరాబాద్ వాటిని చెరబట్టేందుకు తాళాల గుర్తి చేతులు పెట్టిన లంచగొండ ఆఫీసర్ల భర్తం పట్టాలి. పర్మిషన్ ఇవ్వాలంటే ఉద్యోగమే పోయేటట్టున్నదని వణుకు ఉచ్చుకోవాలి. అప్పుడు కానీ సెక్రటరీ గారు కొందరు లంచాల ఆఫీసర్లను తిట్టిపోస్తున్నాడు జన్లిగా. పరెవ్వా కేటీఆర్ సార్ అంటే కేటీఆర్ సారే ఇచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకల కేటీఆర్ సారుల తాత జోగినపల్లి లక్ష్మీకేశవరావు పేరు మీద బడి కట్టిస్తా అని 2 ఏళ్ల కిందట మాటిచ్చి శంకుబంద వాతిండు. ఇక అన్నట్టే ఇలా బడిని సొంత పైసలతోటి కట్టించి రిబ్బన్ గుంజే కార్యం చేసిండు. హైటెక్ హంగులతోని బడిని జిగేల్ మనిపించి తట్టే కట్టించిండు. ఎంత ఖర్చేందో బయటికి చెప్పలేరు కానీ అన్ని హంగులు చూస్తుంటే ₹1,00,00,000 మీదనే ఉన్నదని మాట్లాడుకుంటారు అక్కడోళ్ళు. ఇక మార్బుల్ టైల్స్, కొత్త బెంచీలు, కొత్త కుర్చీలు, లేటెస్ట్ బ్లాక్ బోర్డులు అన్ని పెట్టించిండు. ఏడ ఖర్చు కాంప్రమైజ్ కాకుండా తాత పేరు నిలబెట్టేటట్టు గట్టిగానే బడిని కట్టించిండు. అయితే ఊర్లో బడి మొత్తం బాధపడిపోయి ఎప్పుడు కూలుతో తెలియకుంటుండేనట. కేటీఆర్ సార్కి సంగతి తెలియంగానే నేనే నా సొంత ఖర్చుతోటి బడి కట్టిస్తా అని అప్పట్లో ఊరోళ్ళకు మాట ఇచ్చిండు. అన్నట్టే ఇవాళ దాన్ని నిలబెట్టుకున్నాడు. ఇట్లా